లక్ష్మీ నరసింహారెడ్డి గారు వచ్చారండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఈ రోజు మనం చూసాం ఒక గ్రామానికి సంబంధించిన పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసాం. ఈ రోజు ఆ గ్రామ ప్రజలు స్వయాన బయటికి వచ్చి మేము మా సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్తున్నారు. ఈ రోజు తెలంగాణ సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా ఫోర్ సైడ్స్ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రేక్షకులకు, జమీల్ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా నేను నిర్మల్ జిల్లా బీర్ మండలము సాంగ్వి గ్రామ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా స్వతంత్ర భారతదేశంలో ఇంకా రోడ్డు లేక మాకు రోడ్డు కావాలి అని చెప్పి రోడ్డు పైకి ఎక్కినటువంటి పరిస్థితులలో మరి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత, అవసరము ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మరి గత ప్రభుత్వాలు చేయలేకపోయినవా, ప్రస్తుత ప్రభుత్వం చేయలేకపోయిందా అనేది అంశం పక్కకు పెట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వంపై ఉంది. మరి ఆ తీర్చే విధంగా ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కూడా మనపై కూడా బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ కుబీర్ ఏదైతే మండలం సాంగ్వి గ్రామ పంచాయతీ ఉన్నదో, మరి గతంలో నాందేడ్ లో ఉండే, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత మరి ఆదిలాబాద్ జిల్లాకు రావడం, తర్వాత 2018లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో నిర్మల్ గా ఏర్పాటు కావడము, ఇవన్నీ అంశాలు కాలక్రమేణా జరిగినాయి. కాకుంటే ప్రభుత్వాలు మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కొంత మేరకు వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది, అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి జిల్లా పరిషత్ తొలి జిల్లా పరిషత్ చైర్మన్ పల్సికర్ రంగారావు గారు ఎవరైతే ఉన్నారో ఈ మండలానికి చెందినటువంటి వ్యక్తి. పల్సికర్ రంగారావు గారు తొలి జిల్లా పరిషత్ చైర్మన్ ఈ కుబీర్ మండలానికి చెందినటువంటి వ్యక్తి. మరి అదే విధంగా ఇది మహారాష్ట్రలో ఉంది. మరి మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా చేసినటువంటి విలాస్ రావు దేశ్ముఖ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రంగారావు గారి అల్లుడే. సో అంత గొప్ప నాయకులు ఉన్నటువంటి ప్రాంతము, మరి ఎందుకు ఈ ప్రాంతాన్ని విస్మరించారు, మరి ఎందుకు ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చేసిరు, ఎవరు, మన విలాసరావు దేశ్ముఖ్ గారు. మరి వాళ్ళు ఉన్న అంత పెద్ద నాయకత్వం ఉన్నప్పుడు మరి ఈ ప్రాంత ప్రజలు కూడా వాళ్ళ సమస్యలను ఆ రోజు దృష్టికి తీసుకుపోయారా లేదా, మరి ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉండే అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందుకు పరిస్థితి ఒకలాగా ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిస్థితి అనేది ఒకలాగా మారిపోయింది. అంటే ఈరోజు గ్రామాల యొక్క ముఖ చిత్రాలు మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే అక్కడ 2009 అంటే తెలంగాణకు పూర్వము టీడీపీ ఎమ్మెల్యే గారు మన వేణుగోపాలాచారి గారు ఉండే 2009 ఆ ప్రాంతంలో. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా 2014లో మన విఠల్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2018లో విఠల్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావడము, తర్వాత అతను గెలవడము. ఇప్పుడు ప్రజెంట్ గా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి రామారావు పటేల్ గారు ప్రస్తుత శాసనసభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఈ అంశాల పైన మరొకసారి దృష్టి పెట్టి ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికలలో ఏమేమి హామీలు ఇచ్చారు ప్రజలకు అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకొని ఆ హామీలను కూడా తీర్చాలి. ఎందుకంటే అక్కడ చాలా గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళను పెట్టుకొని కూడా ఎందుకు ఇక్కడ పని జరగలేదు, మరి ఆ గ్రామానికి ఎందుకు అభివృద్ధి జరగలేదు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలకు కూడా నేను ఆ గ్రామ ప్రజలకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనము ఎన్నికలను బహిష్కరిస్తాము అని ప్రకటించడం అనేది ఒక రకమైనటువంటి కోపంలో నిస్సహాయత స్థితిలో తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. మనము ఓటు అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు అనేది
ఒక ఆయుధము, ఒక వజ్రం మనకు దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మనకు కావాల్సినటువంటి హక్కుల కోసమైనా, మనకు కావాల్సిన పనుల కోసమైనా ప్రభుత్వంతో కొట్లాడాలి. ప్రభుత్వం పైన మనము ఓటు అనే ఆయుధంతో వాళ్ళను సమాధానం చెప్పాలి తప్ప ఎన్నికలు బహిష్కరించొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నరసింహారెడ్డి గారు, మీరు చెప్పిన వాస్తవం కాస్త